ఇప్పుడు మనము శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయము శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి జీ ఆశ్రమం LIG BHEL హైదరాబాద్ టెంపుల్కి వచ్చినాం అనమాట. ఇది ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్. చూడండి, ఎంట్రన్స్లోనే అన్ని విగ్రహాలు ఉన్నాయన్నమాట. అమ్మవారు విగ్రహాలు. ఇక్కడ వచ్చేసి శివుడు, ఇక్కడ వచ్చేసి బ్రహ్మ చూడండి ఎంత బాగుంది బ్రహ్మ. ఇక్కడ వచ్చేసి వినాయకుడు, అక్కడ వచ్చేసి పంచముఖ ఆంజనేయ స్వామి. చూసినామా, ఇది కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి సత్యనారాయణ స్వామి. ఇక్కడ వచ్చేసి గణపతి సత్యనారాయణ స్వామి. చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి సరస్వతీదేవి. స్టార్టింగ్లో చూడండి పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత పెద్దగా ఉంది చూడండి. గద పట్టుకొని స్వామి ఎంత బాగున్నారు చూడండి. గోమాతను కట్టేశారు ఇక్కడ ఎంట్రన్స్లోనే. గుడికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్లో అనమాట. ఇక్కడ వచ్చేసి పంచముఖ ఆంజనేయ స్వామి. ఇక్కడ కూడా విగ్రహం ఉంది చూడండి ఎంత బాగుందో. పిల్లలు ఆడుకోవడానికి ఇట్లా ఉయ్యాలలు పెట్టినారు గుడికి ఎంట్రన్స్లోనే. లెఫ్ట్లో చూడండి ఈ జారబండ అనేసి ఇట్లా ఉయ్యాల ఇట్లా పెట్టారు పిల్లల కోసం అనేసి. చెట్లు కూడా పెట్టారు. ఇక్కడ గుడికి లెఫ్ట్లోనే ఇట్లా అన్ని కొబ్బరికాయలు ఉన్నాయన్నమాట. అంటే మొక్కుకొని ఇట్లా కడతారో ఏమో చూడండి. అన్ని కొబ్బరికాయలు ఉన్నాయి. టోటల్గా కొబ్బరికాయలు కట్టినారు ఇక్కడ. ఎంత పెద్ద విగ్రహం ఉందో. దత్తాత్రేయ స్వామి చూడండి ఎంత బాగున్నారో. దత్తాత్రేయ స్వామి త్రిశూలం పట్టుకొని ఎంత బాగున్నారు. దత్తాత్రేయ అభయహస్తం ఇస్తున్నట్టు, మనకు ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా ఎంత బాగున్నారు చూడండి. కింద చూడండి ఇది ఒక త్రిశూలం. పైన చూడండి ఎంత బాగున్నారో విష్ణుమూర్తి. ఇంత మంచి పాటలు గుళ్ళో అసలుకి అన్నీ మర్చిపోయేటట్టుగా అనిపిస్తుంది పాటలు వింటా అంటే. అంత బాగున్నాయి, అంత మధురంగా అంత బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి సత్యనారాయణ స్వామి చూడండి. కలశం ఉంది. స్వామి ఇట్లా గద పట్టుకొని ఉన్నారు. అక్కడ నారద మహర్షి ఉన్నారు. కింద కలశం ఎంత బాగుంది. నిజంగా ఉందా కలశం పెట్టినారు అన్నట్టుగా ఉంది. చాలా బాగుంది. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యనమాట గుడి మనం మెయిన్ గుడిలోకి. ఎంట్రన్స్లోనే గద పట్టుకొని అటు ఇటు ఆంజనేయ స్వామి చూడండి. రైట్ లెఫ్ట్ గద పట్టుకొని పూలదండేసుకొని ఎంత బాగున్నారు. నిజంగా నిలబడ్డారు అన్నట్టుగా ఉన్నారు స్వామి. ఇది వచ్చేసి గోపురము. ఇది వచ్చేసి శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి కళ్యాణ వేదిక అంట. ఇది వచ్చేసి చూస్తున్నాక ఎంత బాగుందో. ఇక్కడ మన అయోధ్యలో రాముడు ఎట్లా ఉన్నారో అట్లాగనే ఉంది ఇక్కడ. చూడండి ఎంత బాగున్నారు. అయోధ్య రాముడు అనమాట, బాలరాముడు. ఇక్కడ ఆంజనేయ స్వామి. ఇక్కడ వచ్చేసి సీతారాములు ఎంత బాగున్నారు చూడండి.
సీత రాముడు చూడండి ఎంత బాగున్నారు. కింద ఆంజనేయ స్వామి కూర్చున్నారు, చాలా బాగున్నారు. నిజంగా కూర్చున్నారా అన్నట్టుగా ఉన్నారు సీతారాములు వారు. ఎంత బాగున్నారు చూడండి. ప్రసాదం ఇది పులిహోర ప్రసాదం. రెండు ఒరిజినల్ పళ్ళు ఉన్నట్టున్నాయి, అరటిపళ్ళు, యాపిల్ ఇట్లా చూడండి ఎంత బాగా చేశారు అవి. ఇదేమో ఒరిజినల్ కలసం ఉన్నట్టుంది. సత్యనారాయణ స్వామి. ఈ చెట్లు చూడండి ఎంత బాగా పెట్టారు, చెట్లు బాగా పెట్టారు. ఇది గుడి అన్నమాట, గుడి ఆవరణ ఇది మొత్తం. ఇక్కడ నాగదేవత ఉంది, ఇక్కడ చెట్టు, ఇటు పక్కన నవగ్రహాలు. గుడి మొత్తము ఇది చూస్తున్నాడు. హనుమంతుడు పైన చూడండి, రామనాసురుడు, అన్ని హనుమంతుడు ఇవన్నీ విగ్రహాలు ఇట్లా మొత్తం పైన పెట్టారు. ఎంత బాగున్నాయో చెట్లు, మొత్తం గుడి చుట్టూరా ఇట్లా చెట్లు పెట్టారు. చూడండి మేడి చెట్టు కింద దత్తాత్రేయ స్వామి ఎంత బాగున్నారు చూడండి. దత్తాత్రేయ స్వామి మేడి చెట్టు కింద. మేడి చెట్టు కింద నంది. పాదాలు సద్గురు పాదాలు. మేడి చెట్టు కింద శివలింగం చూడండి ఎంత బాగుందో శివలింగం. ఈ టెంపుల్ వచ్చేసి సాటర్డే 16th 4th 2022లో విగ్రహాన్ని ప్రతిష్ఠించినారు. ఇక్కడ వాహన పూజ అవుతుంది, కారుకి చూస్తున్నారు కదా. ఇక్కడ వాహన పూజలు కూడా చేస్తారు, పంతులు గారు చేస్తున్నారు వాహన పూజ. ఈ టెంపుల్ వచ్చేసి వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్, ఎల్ఐజీలోనే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది ఆ పంచముఖ ఆంజనేయ స్వామి గుడికి. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం అనమాట, గుడి ఎంట్రన్స్ లోపలికి వెళ్తాం. ఇది గుడి ఎంట్రన్స్ చూడండి, గోపురం అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకొక వేయి నుంచి పోవాలా. ఇది వచ్చి గోపురం అనమాట. ఎంట్రన్స్లోనే మనకు గోమాత మనకు ఎదురయ్యింది, గోమాత ఉంది చూడండి, గోమాత. ఇక్కడ వచ్చేసి నవగ్రహాలు ఇవి, ఇక్కడ నవగ్రహాలు. ఇవి వచ్చేసి ధ్వజస్తంభము. ఇక్కడ వచ్చేసి దీపాలు పెట్టుకోవడానికి రౌండ్గా ఉందన్నమాట, సర్కిల్ టైప్లో. ఎక్కువ దీపాలు పెట్టచ్చు అనమాట దీంట్లో.
ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి చూస్తున్నారు. ఆంజనేయ స్వామి గోశాల ఆవుల్ని కట్టి పెద్ద దత్తాత్రేయ స్వామి ఉన్నారు రాగి చెట్టు కింద. ఇక్కడ వచ్చేసి శివలింగము ఇక్కడ ఎంట్రన్స్లోనే దీపాలు పెట్టడానికి చూడండి స్టాండ్ ఎంత బాగుందో. చాలా దీపాలు పెట్టచ్చు అన్నమాట ఈ స్టాండ్లో. ఇక్కడ వచ్చేసి చిన్న నంది, ఎదురుగానే శివలింగానికి ఎదురుగా పెద్ద అదే 3 చుట్టలు చుట్టుకొని 7 తలల సర్పం అంటూ నాగ చూడండి. కిందనే చిన్న నాగుపాము పడక కింద చిన్న బుజ్జి వినాయకుడు ఉన్నాడు. ఇక్కడంతా నాగుపాములు విగ్రహాలు ఉన్నాయి. ఇది గుడి లోపల, గుడి బంద్ చేసింది. సో మీకు లోపల గుడి బయట ఆవరణ చూపిస్తున్నా. వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి గుడి అనమాట. ఎంట్రన్స్లోనే వినాయకుడు ఉన్నారు, లోపల అమ్మవారు ఉన్నారు. నేను చూపించిన శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానము ఎంతమంది చూసినారు, ఎంతమంది చూడాలనుకుంటున్నారు, నచ్చితే కమెంట్స్ రూపంలో చెప్తారని అనుకుంటున్నాను. ప్లీజ్.